సెక్షన్ 173 క్లాజ్ 1 సబ్ క్లాజ్ 2 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ఏం చెప్తుంది అంటే ఎఫ్ఐఆర్ కెన్ బి రిజిస్టర్డ్ ఎలక్ట్రానికలీ అనమాట. అంటే ఇంతకు ముందు మనకి ఎఫ్ఐఆర్స్ అని మాన్యువల్ గా రాసేవాళ్ళు, అంటే బుక్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ లో రాసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని ఆన్లైన్ అయిపోవాల్సింది. ఎందుకోసం ఇలా పెట్టారు అని చెప్పేసి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటి అంటే టు ప్రమోట్ యాక్సెసిబిలిటీ, అంతే కదా. ఒకప్పుడు ఎఫ్ఐఆర్ కావాలంటే స్టేషన్ చుట్టూ తిరగాలి, లేదు అంటే మనం కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలి. అలా కాకుండా ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీ ఉండాలి అని చెప్పేసి మనం ఇప్పుడు లాగిన్ అవ్వగానే వెబ్సైట్లోకి వెళ్ళి మన ఎఫ్ఐఆర్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదొకటి అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇంకా రీజన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మనం వకీల్ సాబ్ మూవీ తీసుకున్నాం అనుకోండి, అందులో సూపర్ ఉమెన్ రాస్తుంది కదా కొంచెం ఎఫ్ఐఆర్ రిజిస్టర్లో దాంట్లో. సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా అండ్ కొన్నిసార్లు ఎఫ్ఐఆర్ అనేది కట్టకుండా డిలే చేస్తారు. అలా డిలే ఆఫ్ ఎఫ్ఐఆర్ అయిపోయినప్పుడు కేసు వీక్ అవుతుంది అనమాట. సో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ని కాపాడడం కోసము, ఇంకా యాక్సెసిబిలిటీ కోసం, వీటి కోసం అనేది ఎఫ్ఐఆర్ అనేది ఎలక్ట్రానికల్ గా రిజిస్టర్ అవ్వాలి అని చెప్పి బిఎన్ఎస్ఎస్ లో మనకైతే స్ట్రాంగ్ గా చెప్పేశారనమాట.